మీరు సొంత జిల్లాని నేను సంబోధి మదనపల్లిలో అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ నక్సలైట్ వింగ్స్ తో కూడా అనేక రకాల ఘర్షణల్లో ఆయన ఆటుపూడి వెళ్ళి చెప్పుకోవాలి. పనులు కొన్ని అవుతాయి, కొన్ని కావు. అయినప్పటికీ కూడా ఆయన మన నెల్లూరు జిల్లా వాసి అని చెప్పి సురేందర్ చెప్పిన దాన్ని నేను 100% నమ్ముతున్నాను. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి కష్టపడి వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతూ మనం ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకి మంచి చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్. సురేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యన్న మాట్లాడతారు. ముందుగా మనం ఒక ధర్మవరం గురించి ఒక చిన్న విషయం మనం ఎన్నికలకు ముందు తెలుసుకోవాల్సిన విషయం. ధర్మవరం ఎన్నికలు మన అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వారి సమావేశం ధర్మవరంలో జరుగుతుంది. ఆయన యొక్క అమిత్ షా గారి ఇంటికి కోరకు ఇచ్చినారు. అది మరుపురాని సన్నివేశం. ఆ తర్వాత జరిగినది అసురు హోత అనుకోవాలి ధర్మవరం. ధన్యవాదాలు. పరిచయం చేస్తున్నాడు. దీన్ని మనం అందరం ఆనందించాలా. ఆ రకంగా కార్యకర్తలుగా మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే పట్టుదల జాతీయ ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసింది మేము భావిస్తున్నాం. మీరు కూడా భావించాలని చెప్పి నేను కోరుకుంటూ మంత్రిగా మీరు అనంతపురం వేదిక సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వెంకయ్య నాయుడు గారు ఈ జిల్లా అభివృద్ధిలో వారు చూపించిన శ్రద్ధ, ఆ అభివృద్ధిని ముందుకు నడిపించడంలో ప్రతి క్షణము అణువణువు. అయితే దేశంలో 3 సార్లు అధికారంలోకి రావడం ఒక పార్టీ అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మారిన పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఇవాళ ఉన్నది మళ్ళీ రేపు నచ్చట్లేదు, కొత్తదనం కావాలి. అయినప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా 3వసారి ప్రభుత్వంలోకి రాగలిగింది భారతీయ జనతా పార్టీ అంటే అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కారణంగా, ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు లాంటి నాయకత్వం కారణంగా ఇవాళ మళ్ళీ మనం ప్రభుత్వంలోకి రాగలిగాం. వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు ఈసారి పెరిగాయి. వాళ్ళకి పెరిగితే ప్రచారం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గిపోయింది, నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గిపోయింది, బీజేపీ ఆదరణ, ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ తగ్గిందని. ఎక్కడ తగ్గిందయ్యా? గతంతో పోలిస్తే 2019 ఎన్నికల్లో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గాయి, కానీ ఓట్లు అదే శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 0.28% ఓట్లు మాత్రం తగ్గాయి. కానీ 70 లక్షల ఓట్లు 2019 కన్నా అదనంగా వచ్చాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదనంగా వచ్చాయని మీరు 3 ఎన్నికలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఓడిపోతుంది. 2014లో మీకు కాంగ్రెస్ పార్టీకి కూటమికి కాంగ్రెస్ పార్టీకి సొంతంగా వచ్చింది 44 సీట్లు. 2019లో సొంతంగా వచ్చింది 52 సీట్లు. ఇప్పుడు వచ్చింది 99 సీట్లు. 44, 52, 99 కలిపితే కూడా బీజేపీకి వచ్చిన 200, సొంతంగా బీజేపీకి వచ్చిన 240 సీట్లలో లేవు. 3 ఎన్నికల్లో కలిపితే ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఏవైతే ఉన్నాయో 240 ఆ దగ్గర దరిదాపుల్లో లేరు. అయినా కూడా బీజేపీకి ఆదరణ తగ్గింది, నరేంద్ర మోడీ గారికి ప్రభావం తగ్గింది. మార్పు కోరుకుంటుంది దేశం ప్రజలు. అరే ఇంత పెద్ద ఎత్తున ఓట్ల శాతం పెంచుకొని 3 సార్లు వరుసగా అధికారంలో రావడం అంటే చిన్న విషయమా? ఈ రాష్ట్రంలో కూడా ఈ రకంగా ఒక 5 సంవత్సరాల పాటు ఒక అస్తవ్యస్త, అవినీతి, అరాచక పాలన అందించి ప్రజా కంటకులుగా మారి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రతి దాంట్లో అవినీతి ఏ రకంగా చేయొచ్చు అనే ఒక భావంతో పనిచేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూటమి కలవడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. బీజేపీ కలిస్తే ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన రాక్షస పాలన అందిస్తున్న పార్టీని తరిమి కొట్టచ్చని ప్రజలు నమ్మారు. కాబట్టి ఏనాడైతే కూటమి ఏర్పాటై బీజేపీ దాంట్లో చేరిందో ఆనాడే ఈ రాష్ట్రంలో కూటమికి విజయం నమోదైపోయింది. ఏనాడైతే అమిత్ షా గారు వచ్చి ధర్మవరంలో మైక్ తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టారో, ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం మొదలుపెట్టారో, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు వివరించని చెప్పడం ఆ రోజే కూటమి విజయం. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల 7 శ్వేతపత్రాలు ప్రకటించడం జరిగింది. ఒక్కో దాన్ని మీరు పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది ఎటువంటి విధ్వంస పాలన గత 5 సంవత్సరాల్లో జరిగిందనేది. ఏ రంగం తీసుకున్నా కూడా అవినీతి. నేను ఇవాళ పొద్దు కూడా చెప్తున్నాను, ఈ కాలేయ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు ఎక్కువ ఈ గత 5 సంవత్సరాలు ఎక్కువ నమోదవుతున్నాయి. ఎందుకయ్యా అంటే మా జగన్ బ్రాండ్ మద్యం తాగి అని ఇవాళ రఘువీరారెడ్డి గారు కూడా నాకు పొద్దున ఫోన్ చేసి చెప్తున్నారు. మా దగ్గర డయాలిసిస్ సెంటర్ పెడుతున్నాం, దాని నిర్వహణ మీరు చేయాలి. ఇటీవల ఎక్కువ పెరిగాయంటే కారణం ఏంటండి అన్న. ఏం కారణం మీకు తెలుసు కదా, దాని కారణంగా అని.
అన్ని వ్యవస్థల్లో ఇవాళ రాష్ట్రం మీద తలసరి ఆదాయం పెంచకుండా తలసరి అప్పు పెంచుతా పోయారు. 1,46,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్కరి మీద అప్పు ఉంది. ముఖ్యంగా కేంద్రం ఈ విషయంలో గట్టి మద్దతుగా నిలబడింది రాష్ట్రానికి. ఒకవైపు విభజన జరిగినప్పుడు అన్యాయంగా రాష్ట్ర విభజన జరిగినట్టే ఆనాడు 5 సంవత్సరాల పాటు అనేక రకాలైన అభివృద్ధి ప్రాజెక్టులని దాంట్లో మనం వెంకయ్యనాయుడు గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలా. ఇన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, హౌసింగ్ స్కీమ్లో ఇల్లు 21 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్లో కేవలం పట్టణ ప్రాంతాల్లో రావడానికి ఆనాడు ప్రధానంగా వెంకయ్యనాయుడు గారి ఆయన చేసిన పోరాటం కారణంగా ఇవాళ అది నెల్లూరు జిల్లా ఖచ్చితంగా గర్వకారణం. అదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పూర్తిగా అవినీతి చూస్తుంటే మీరు ఇష్టారాజ్యంగా చేసి పడారు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్లు ఉంటే మనం చూస్తే లేవు. అవి ఏమంటే మార్చేస్తున్నారు. ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి డబ్బులు మార్చాలంటే అది చాలా కష్టం. ఇష్టారాజ్యంగా మార్చిపెట్టారు. ఏ రకంగా జరుగుతుందో మదనపల్లి సంఘటన ఏ రకంగా జరిగిందో చూడొచ్చు మీరు. మదనపల్లిలో మెడికల్ కాలేజ్ చూస్తుంటే మెడికల్ కాలేజ్ ఇష్టారాజ్యంగా అంటే దానికి ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ కొన్ని నిబంధనలు ఏమీ లేకుండా పరిగణలోకి తీసుకోకుండా, గైడ్లైన్స్ పరిగణలోకి తీసుకుండా, నామ్స్ పరిగణలోకి తీసుకోకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు పెట్టేశారు. ఇంకా దురదృష్టం అంటే డాక్టర్ గానో ప్రొఫెసర్గా నిర్మించలే. దానికి కూడా సిద్ధపడిన ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు మన మీద దుమ్మేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇవాళ 2 నెలల్లో మనం రాష్ట్రంలో చేస్తున్న అనేక కార్యక్రమాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిధులు ఇస్తుంటే దాని నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ పార్టీ యాక్టివేట్ అయిపోయింది. అప్పుడే మీరు 5 సంవత్సరాల్లో ప్రజలు ఇట్లా దారుణ పాలన ఇచ్చారు కాబట్టి అటువంటి తీర్పు ఇస్తే మళ్ళీ సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మన మంత్రిత్వ శాఖ సంబంధించి ఆరోగ్యశ్రీని తీసేస్తా అన్నారు. ఎవరు చెప్పారు ఆరోగ్యశ్రీ తీస్తామని? ఆరోగ్యశ్రీకి పేరు మార్చాం, వైద్య సేవ అని మాత్రమే చెప్పాం. వైద్య సేవ అని చెప్పాం. గతంలో మీరు దాన్ని అవినీతి, మీరు ఎవరినైనా అడగండి, ఆరోగ్యశ్రీ అంటే గతంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి చోట అవినీతి జరిగేది. కాదేది కవిత గహనం అన్నట్టుగా, కాదేది అవినీతి గహనం అంటూ అన్ని రంగాల్లో అవినీతిని చూపించి పాలన అందించారు. ఇవాళ మనం ఆరోగ్యశ్రీ వైద్య సేవగా పేరు మార్చుకున్నాం, ఎన్టీఆర్ వైద్య సేవగా. దాంట్లో ఆయుష్మాన్ భారత్ కూడా ఉంది కాబట్టి ఆయుష్మాన్ భారత్ని మనం అందిస్తున్న 60 లక్షల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ లబ్ధిని మనం అందిస్తాం. అదేవిధంగా ఇక్కడ వైద్య సేవ దీన్ని ఇన్సూరెన్స్ని తీసుకొచ్చి ఇంకా మెరుగైన వైద్యం 25 లక్షల వరకు టెర్షరీ హెల్త్ కేర్ అంటే క్యాన్సర్ బారినపడో లేదా కాలేయ మార్పిడో లేదా మూత్రపిండ మ్యాపడో ఇట్లాంటి వాటికి కూడా 25 లక్షలు కాదు అంటే ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలిగించడం కోసం, పేదలకు అండగా ఉండడం కోసం 25 లక్షల దాకా మనం సహాయం చేసేదాకా దానికి పైన అయితే కూడా భరించడానికి కూడా ప్రభుత్వం ముందుంది. దాంట్లో అసత్య ప్రచారం చేస్తాం. మనం కార్యకర్తలు చెప్పాలి, బాబు ఇటువంటివి ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళదు, ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తుంది. పైన ఉన్నది నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎక్కడ కూడా వెనకంజ వేసేది లేదు, ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు. 10,45,00,000 మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా మీ ఊర్లో, నెల్లూరులోనా, చెన్నైలోనా, బెంగళూరులోనా, ఢిల్లీలోనా ఎక్కడ కావాల్సి అక్కడ వైద్య సేవను కల్పించడానికి ఒక ప్రపంచంలోనే లేని ఒక యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తీసేస్తుందంటే అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం పత్రికలో రాస్తూ ఉంటారు. అనేక అసత్య ప్రచారాలు. ఇవాళ 36 మందిని చంపేశారంటున్నది. ఎక్కడ 36 మందిని పంపిస్తే ఆ పేర్లు ఇవ్వమంటే పేర్లు ఇవ్వట్లేదు. ఢిల్లీ ఇక్కడ ఎవరు నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీని కానీ ఆ పార్టీ నాయకుడిని ఎవ్వరూ నమ్మరు కాబట్టి చివరికి ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ చెల్లి కూడా నమ్మట్లేదు కాబట్టి ఇక్కడ నమ్మరు కాబట్టి ఢిల్లీకి వెళ్ళాడు ఎగ్జిబిషన్. ఎవరితో పెట్టారో ఏ ఎగ్జిబిషన్ అంటే ఇదే అవినీతి పార్టీలు, ఒకే జాతి పక్షులు ఏవేవైతే ఉన్నాయో అటువంటి పార్టీలతో కలిసి అక్కడ పెట్టారు. ఇక్కడ ఈ రకంగా ఉంటే ఇదంటే దృష్టి మరల్చడం కోసం మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చడం చేసి ఏదో జరుగుతోంది రాష్ట్రంలో అని చెప్పి ఒకవైపు ఇక్కడ ప్రజల దృష్టి మరుస్తూ దేశంగా దృష్టి ఆకర్షింపడానికి ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తారు. వీళ్ళు ఇట్లా చేస్తుంటే అక్కడ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ నిన్న ఒక బిల్ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఏంటి అంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే వీళ్ళందరూ వ్యతిరేకించారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి దాకా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు సమాజానికి సమాధానం చెప్పాలా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఏదో ముస్లింలకు వ్యతిరేకం అంటే అందుకని వక్ఫ్ దీంట్లో మేము నమ్మము అని. ఏంటయ్యా ఎందుకు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొస్తున్నారంటే దేశంలో 3 సంస్థల అంటే రైల్వే, డిఫెన్స్, తర్వాత అత్యధిక ఆస్తులు అనేది వక్ఫ్ బోర్డు.
వక్ఫ్ బోర్డులో అత్యధిక ఆస్తులు ఉన్నాయి. 9,20,000 ఎకరాలు, అంటే 8,17,000 ఆస్తులు, 9,20,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. అది అన్యాక్రాంతం అయిపోతుంది కాబట్టి దాన్ని సరిదిద్ది ఒక రక్షణ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీస్తుంటే అది ముస్లింలకి, అది ఒక ఆ వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించడం ముస్లింలకు వ్యతిరేకంగా ఎలా అవుతుందో నాకు అర్థం కాదు. వీళ్ళు సమాధానం చెప్పాలా? ఇలా ముస్లిం రక్షకులుగా మాట్లాడుతున్న ఈ పార్టీలన్నీ ఇవాళ ఎవరయ్యా వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి అవినీతి అని మనం గూగుల్లో ఎతికితే ద మోస్ట్ కరప్ట్ మ్యాన్ అని ఎతికితే మనకు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఆయన వ్యతిరేకిస్తాడు. మద్యం కుంభకోణంలో కూర్చున్న ఆయన ఆ పార్టీ వ్యతిరేకిస్తుంది. గడ్డి కుంభకోణంలో ఉంటున్న ఆర్జేడీ పార్టీ వ్యతిరేకిస్తుంది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ వ్యతిరేకిస్తుంది. భూమిలో కూడా వెళ్ళి కుంభకోణం చేసి అంతరిక్షంలో పాతాళంలో కూడా కుంభకోణం చేసిన డిఎంకే పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ములాయం సింగ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. వీళ్ళందరూ దొంగలంతా ఒకటయ్యి ఇవాళ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ప్రజల మధ్య అదేదో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఆస్తులను సంరక్షించి అన్యాక్రాంతం కాకుండా దాన్ని ఒక వ్యవస్థీకృతంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే, ఒక రిఫార్మ్ తీసుకొస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏ విషయం తీసినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మనం అందరం వీటి మీద అవగాహన కల్పించుకోవాలా, ప్రజల్లోకి తీసుకెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయాలి. మనం ఏ ఉత్సాహభరితమైన ప్రసంగాలు చేస్తుంటాం, మాట్లాడుతున్నాం, మనం పోరాటాలు చేయడం అలవాటు పడ్డాం. కానీ మనం ఎక్కువ ప్రతిపక్షంలోని మన రాష్ట్రంలో మనం పోరాటాలు చేయడానికి అలవాటు పడ్డాం, విమర్శలు చేయడానికి అలవాటు పడ్డాం. అయితే ఇవాళ మనం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కేంద్రంలో మనం చేస్తున్న మంచి పనులని, అదేవిధంగా రాష్ట్రంలో చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా మనం చేయాలి. ముందు ఒకటి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళడం. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మన పార్టీ నుంచి పోటీ చేయాలి. మనం కూటమిలో భాగంగా మన కార్యకర్తలకు అవకాశం వస్తుంది. అందుకని మన ప్రాంతాల్లో ఆ రోజు మనం నాయకత్వం గురించి వెతుక్కోకూడదు. ప్రజా సమస్యల మీద మనం పోరాడుతూ ఉంటే, ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే, వాళ్ళు గుర్తిస్తే నాయకుడిగా మనం ఎదిగితే రేపు మనకు పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. అందుకని ప్రతి కార్యకర్త కూడా ఆ దిశగా పనిచేయాలా. పార్టీని బలోపేతం చేసే దాంట్లో మీరందరూ కొన్ని దశాబ్దాలుగా పని చేస్తూనే ఉన్నారు. మళ్ళీ పునరంకితం కావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ ఇంతమందిని కలిసే అవకాశం కలిగించినందుకు పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ సత్యకుమార్ ఆ మంత్రి ఏదైనా తోక ఏమున్నప్పటికీ కూడా మీ మధ్య నుంచి వచ్చిన కార్యకర్త అనే విషయాన్ని దగ్గర గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ తొందరలోనే మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం మరొకసారి వస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.